నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. వారసిగూడ ప్రధాన రహదారిపై టిప్పర్ బీభత్సం సృష్టించింది. జామాయ్ ఉస్మానియా నుండి చిలకలగూడ వైపుకు వెళ్తున్న క్రమంలో వారసిగూడ కౌసర్ మస్జిద్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న టిప్పర్ పాదచారులపైకి దూసుకు వెళ్తుండగా పాదచారులు ఒక్కసారిగా పక్కకు తప్పుకోవడంతో పక్కనే ఉన్న భారీ వృక్షాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో భారీ వృక్షం నేల కూలిపోగా రహదారిపై వెళ్తున్న పాదచారులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. టిప్పర్ వాహనాన్ని అతివేగంగా నడపడం మూలంగానే అదుపు తప్పి అతను చెట్టుకు ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఇళ్ల ఎదుట చిన్నారులు ఆడుకుంటున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే టిప్పర్ డ్రైవర్ను పోలీసులకు అప్పగించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. మన మున్సిపాలిటీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఫారెస్ట్ గ్రీనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు బాధ్యతలు చేయాలి. హలో, నా పేరు శివకుమార్ అండి. మా ఇల్లు ఇదే. హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇక్కడ లారీ వచ్చి ఈ చెట్టుని యాప చెట్టుని గుద్దితే అన్ఎక్స్పెక్టెడ్గా స్పార్క్లు వచ్చి వైర్లన్నీ తెగిపోయి కింద రోడ్డు మీద పడ్డాయి. ఇప్పుడు ఆ డ్రైవర్ని తీసుకుపోయి పిఎస్కి హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పుడు 100కి కాల్ చేస్తే ఇమీడియట్గా పోలీస్ వచ్చి రెస్పాండ్ అయ్యారు. అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి చూశారు. ఎన్డీఆర్ఎఫ్కి కూడా కాల్ చేస్తామని చెప్పారు. బట్ ఇప్పుడు సమ్మర్లో మాకు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ ఎట్లా పడుకుంటారు అనేది అదొక ఆలోచన. అండ్ ఇప్పుడు ఈ రికవరీ అంతా ఎంత టైం పడుతుంది అనేది మేము అందరం ఎదురు చేస్తాం. సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇది క్లియర్ చేస్తే మాకు కూడా ఫైనల్ ఏంటంటే ఎవరికైతే ఏం కాలేదు. తర్వాత మొత్తం షార్ట్ సర్క్యూట్ అయిపోయింది మొత్తం అంతా. ఇక్కడ నుంచి చౌరస్తా వరకు ఏం బండి ఉంది అది? ఫస్ట్ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళకి నిర్లక్ష్యం, మున్సిపల్ వాళ్ళకి నిర్లక్ష్యం. చెట్టు ఇటు ఉంటే ఒక్క సైడ్కి వచ్చినప్పుడు చెట్టు బ్యాలెన్స్ ఆగుతుందా, వీళ్ళు ఇన్స్పెక్షన్ చేసుకోవాలి కదా. ఎలక్ట్రిసిటీ బోర్డు టైం టు టైం మండలి ఇటు వచ్చినప్పుడు ఆ బ్యాలెన్స్